మేడం. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ఎలా గుడ్ ఉన్నారు? ఈవినింగ్. ఫైన్ ఫైన్, మీరందరూ బాగున్నారా? డాక్టర్ గారు వచ్చినారు. నమస్తే నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. అస్సలాముఅలైకుం మేడం. సలాంకుం సబ్కు సలాం. గుడ్ ఈవినింగ్. నమస్తే మేడం, నేను రాధాని. రాధా గారు బాగున్నారండి? పిన్ కరేతో చెప్పండి అమ్మా. కనిపిస్తున్నారా? అందరు కనిపిస్తున్నారా? అందరు కనిపిస్తున్నారా? అందరూ కనిపిస్తున్నారు మేడం. అందరు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు మేడం అందరూ. ఓకే ఓకే. ఈ రోజు మన జూమ్ మీటింగ్ వచ్చిన ముఖ్య అతిథి ఎవరు తెలుసా? స్పీకర్ గా మా సిస్టరేను, డాక్టర్ గారు. తను మా తోడికోడలు, చిన్న తోడికోడలు డాక్టర్ గారు. హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ గా చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్, ఉమెన్స్ కి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అందుకోసం అని డాక్టర్ గారిని పిలిపించానండి. పరిచయం చేసుకుంటాను, మాట్లాడండి. ఇలా పెడదామా? పెడదామా లేకపోతే పిన్ చేసి మేడం హైలైట్ చేద్దామా? మేడం మీ వాయిస్ బ్రేక్ అయి వస్తా ఉంది. స్టక్ అయి వస్తా ఉంది మీ వాయిస్. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది. అవునా? మీ వీడియో కూడా స్టక్ అయిపోయింది. అది రావటం లేదు అట్లా. హాయ్ రజిత మేడం, మీ పాప బాగుందా? మీ ఫైన్ ఫైన్ బాగుంది. మీరు బాగున్నారు కదా? బాగున్నారా? ఇప్పుడు కనిపిస్తుందా? సేమ్ అలాగే ఉంది అక్క, సేమ్ అలాగే ఉంది. ఇప్పుడు ఓకే. ఎట్టో ఒకట మీ వాయిస్ మీకు అర్థమవుతుంది కదా? వినిపిస్తుందా మీ వాయిస్ మీకు? ఓకే. ఇప్పుడు మేడం తో మీరు మాట్లాడతారా, మీతో మేడం మాట్లాడాలని కోరుకుందా? ఏది బెస్ట్ అనుకుంటున్నారు? ఫస్ట్ మేడం ని మాట్లాడమనండి మేడం, తర్వాత మేము మాట్లాడతాం. మాట్లాడతారా రషిత గారు? నమస్తే అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రషీదా బేగం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీ అందరి గురించి నా సేమ్ పేరే, మా అక్క పేరు కూడా రషీదా బేగం. తను ఎంతో కష్టపడి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు మీ గురించి. సో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అందులో భాగంగా నన్ను కూడా ఇన్వైట్ చేశారు యాక్చువల్ గా.
ఇంతకు ముందు కూడా అప్పుడప్పుడు ప్లాన్ చేస్తున్నాము, కానీ ఇంకా ఈ రోజు ఈ టైం కి తను నా టైం తీసుకున్నారు కాబట్టి సో మనం అందరం ఈ టైంలో కలవడం అనేది జరిగింది. ఇంకా ఇందులో యాక్చువల్గా ఇప్పుడు లేడీస్ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి మనకు డే ఇన్ అండ్ డే అవుట్ ఉంటానే ఉంటాయి. ఒకటి అన్నట్టు కాదు, మనకు ప్రతిరోజు ఏదో ఒక విషయం మనకి డౌట్లు ఉంటాయి. అవన్నీ మనం ఏం చేస్తుంటామంటే కూడబెట్టుకుంటాం అన్నమాట. పర్లేదులే అని. కొంతమంది ఏమో పర్లేదులే మళ్ళీ సాల్వ్ అయిపోతుందేమో దాని గురించి దానంతటనే అని కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో అడిగితే ఏదన్నా అనుకుంటారేమో ఈ ఇష్యూ గురించి నేను డాక్టర్ దగ్గర వెళ్ళి మాట్లాడచ్చా, మాట్లాడకూడదా. ఇలా చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ హయ్యర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కానీ అసలు లేడీస్ ఎలా ఉంటుందంటే మెంటాలిటీ నేను చూసింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చదువండి, చదువుకున్న వాళ్ళకి సమస్యలు రావు అని కాదు, చదువుకోని వాళ్ళకే సమస్యలు వస్తాయని కాదు, తర్వాత హై స్టేటస్ లో ఉండే వాళ్ళకి సమస్యలు రావని కాదు, లో స్టేటస్ వాళ్ళకి సమస్యలు కాదు. ఎనీబడి కెన్ హ్యావ్ ఎనీ లైఫ్ ఇష్యూస్ లైక్ హెల్త్ ఇష్యూస్. లేడీస్ కి మనం అనుకుంటాం పక్కన వాళ్ళకి లేదేమో నాకే ఉందేమో అని అనుకుంటూ మనము కంగారు పడి మనము సతమతం అవుతుంటాము. అట్లా ఎప్పుడే కానీ పెట్టుకోకూడదండి. మనము ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు ఎంతో మంది అప్రోచబిలిటీలో ఉంటారు డాక్టర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మన సమస్యలు ఏమున్నా అక్కడికి వెళ్ళి డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలి. అట్ ఎర్లీ స్టేజెస్ లోనే మనం డాక్టర్ కి అప్రోచ్ అయితే అది చాలా మందికి ఈజీగా వాళ్ళకు ఏమవుతుందంటే ఈవెన్ డాక్టర్ విల్ ఆల్సో బి వెరీ హ్యాపీ, లైక్ అంటే డాక్టర్ కూడా చాలా ఫీల్ అవుతుంది ట్రీట్మెంట్ చేయడం అనేది. అట్లా మీరు సరే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఏదో గడ్డ అయింది, ఏం కాదులే ఇదేదో చిన్న గడ్డలాగానే ఉంది అని నెగ్లెక్ట్ చేస్తూ చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నమాట చాలా ఫైనల్ స్టేజెస్ లో వచ్చినది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా పక్కన నా ఎదురు అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు ఇంతకు ముందు ఆవిడ అసలు నాకు నిజంగా ఎంత మూవ్ అయిపోయానంటే ఒక 2 ఇన్సిడెంట్స్ అయినాయి నాకు రీసెంట్ గా. ఒకటి ఒక 3 years బ్యాక్, ఒకటి పక్కనే ఉన్నాను, రోజు కనిపిస్తూనే ఉంటారు వాళ్ళు, రోజు మాట్లాడుతూనే ఉంటారు, హాయ్ హలో అంటారు, అన్ని అంటారు. కాకపోతే వాళ్ళు వచ్చిన స్టేజ్ ఏంటంటే నాకు ఎంత బాధ అనిపించింది అంటే ఆల్మోస్ట్ తను 3rd స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ లో వచ్చారు నా దగ్గరికి. సో అట్లా అప్రోచ్ అయ్యేవరకు నేను ఎంత బాధపడ్డానంటే వీళ్ళు నన్ను రోజు చూస్తుంటారు, ఏంటమ్మా నువ్వు నన్ను రోజు గమనిస్తుంటావు, హాయ్ హలో అంటావు, నేను హాస్పిటల్ వెళ్ళేటప్పుడు అంటారు, కానీ తన సమస్య వచ్చినప్పుడు నన్ను వచ్చి తను అప్రోచ్ అవ్వలేదని నాకు చాలా బాధ అనిపించింది అనమాట. అప్పుడు తర్వాత ఎందుకంటే బీసీ రేడియేషన్ కి పంపించి అవన్నీ ఇంట్లో అంతా హ్యావోకే కదా, మెంటల్లీ హ్యావోక్. సో లేడీస్ ఎలా ఉండాలి అంటే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కూడా మనము ఏం కాదులే అని నెగ్లెక్ట్ చేయకూడదండి. అడగాలి డాక్టర్ని, డౌట్ క్లియర్ చేసుకోవాలి, అంతే కదా, పెద్ద తప్పేముంది అందులో. చిన్నదే డౌట్ ఉండేవినేవ్వండి, కాదమ్మా ఇదేం ప్రాబ్లం కాదు అనేసి వాళ్ళు అన్నప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్స్ స్క్రీనింగ్ ఎనీ ఏజ్ అబౌవ్ 35 years కి నేను వచ్చిన పేషెంట్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ చెప్తానే ఉంటాను, స్క్రీనింగ్ చేసుకోవాలండి, స్క్రీనింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇంకా చెప్తానే ఉంటాను. చాలా మందికి హిస్టరీ కూడా తెలియదు, ఇంట్లో వాళ్ళ పిన్నమ్మలకు, మేనత్తలకు, అమ్మమ్మలకు ఎవరికైనా గర్భసంచి ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్స్ తో వాళ్ళు చనిపోయినా అనేది ఎవరు ఏం అంత అడిగి కనుక్కోరు. ఏదో పెద్దవాళ్ళు అయి చనిపోయారు, ఏదో ఆపరేషన్ అయితే చనిపోయారు అట్లా అనుకుంటారు, కానీ వాళ్ళు హిస్టరీగా మనం ప్రాపర్ గా తీసుకోము. సో లేడీస్ ఎట్లా అనేది యూజువల్ గా చాలా మంది క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఫెమిలియల్ ఉంటాయి, అంటే జెనెటిక్ ఆరిజిన్ లో ఉంటాయి. కాబట్టి హిస్టరీ వైజ్ మీరు డాక్టర్ దగ్గర అప్రోచ్ అయితే అండ్ కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనం ఈజీగా చాలా మటుకు డిసీజెస్ ని మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఎర్లీ స్టేజెస్ లోనే. అండ్ అట్ ద సేమ్ టైం వెన్ యూఆర్ కమింగ్ ఇన్ ఎర్లీ స్టేజ్ లైక్ ఎర్లీగా రాగలిగితే, ఫస్ట్ స్టేజెస్ లో ఎర్లీ స్టేజెస్ లో రాగలిగితే ట్రీట్మెంట్ అనేది సులువుగా అయిపోతుంది. అండ్ ఆల్సో సర్వైవల్ రేట్ అంటే ఎక్స్పెక్టెన్సీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విల్ బి మోర్. కొన్ని మన చేతుల్లో ఉండవు, దాన్ని మనం ఏం చేయడానికి లేదు. బట్ డౌట్స్ పెట్టుకుని ఇంట్లో ఉండకుండా ఫర్ ఎగ్జాంపుల్ వైట్ డిశ్చార్జ్, లేకపోతే హస్బెండ్ తో కలిసినప్పుడు వైట్ డిశ్చార్జ్, బ్లడ్ డిశ్చార్జ్, ఇట్లాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ కలిగినప్పుడు వెంబడే డాక్టర్ ని అప్రోచ్ అవ్వాలి అనేది నా బేసిక్ గా నేను చెప్పాలి అనుకున్న ఉద్దేశం అనమాట. సో ఇంకా కొన్ని ట్యూబ్స్ ఉన్నాయి, డోంట్ గో ఫర్ లైక్ ఆల్వేస్ గూగుల్ లో చూసుకుని డౌట్స్ క్లియర్ చేసుకోవడం అట్లా చేయబాకండి. ఎందుకంటే అన్నిట్లో
అన్నిటికీ పరిష్కారాలు గూగుల్లో మీకు దొరకవు. అఫ్ కోర్స్ కొన్ని ఉండొచ్చు. యుల్ బి గోయింగ్ ఇన్ రాంగ్ పాత్వే. వేరే విధంగా వెళ్ళిపోయి వేరేగా డౌట్లు పెట్టుకొని అవన్నీ టైం వేస్ట్ ప్రోగ్రామ్స్. దాని బదులు ఒక 5-10 నిమిషాలు డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడి మీ డౌట్స్ క్లియర్ చేసుకుని హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళండి. ఓకేనా? సో దిస్ ఇస్ మై బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండ్ బ్రీఫ్ రిక్వెస్ట్, స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్ ది లేడీస్. అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఇదే. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ప్రతి మహిళ హక్కు అన్నమాట ఆరోగ్యంగా జీవించడం అనేది. ప్రతి మహిళ హక్కు. చదువుకున్న మహిళ కానీ, చదువులా రాని మహిళ కానీ, ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద రైట్ టు లివ్ హ్యాపీలీ, సర్వైవ్ హ్యాపీలీ బై అప్రోచింగ్ అ పర్టికులర్ పర్సన్ ఈవెన్ దో ఇట్స్ నాట్ నీడెడ్. అంటే నిజంగా అవసరం ఉన్నా ఉండకపోయినా ఒకసారి 35 years ఏజ్ దాటిన తర్వాత అందరూ వెళ్ళి చెకప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో చాలా స్క్రీనింగ్ తోటి మనం మాక్సిమం మేజర్ ఇన్సిడెంట్స్, మేజర్ ఫేటల్ ఇన్సిడెంట్స్ అన్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఏదన్నా మేడం ఉంటే గారు మీరు ఇప్పుడు మామూలుగా హాస్పిటల్ కి వెళ్తారు కదా, ఇయర్లీ 1 time మళ్ళీ చెకప్ చేయించుకోవాలనా లేదా 6 months 1 time చెకప్ చేయించుకోవాలా? ఎప్పుడు చెకప్ చేయించుకుంటే మనకు ఈ భయాలు అనేది లేకుండా ఉంటుంది? అదే చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, ఎనీ ఇష్యూస్ మొదలైనప్పుడు అది ఏజ్ అయినా కానీ, ఈ ఏజ్ అని కాదు, ఈ రోజు అని కాదు, ఈ నెల అని కాదు, ఈ డే అని కాదు, మీకు ఏదైనా ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ తీసుకుందాము. పీరియడ్స్ అంటే బ్లీడింగ్, ప్రతి నెల అయ్యేది, ఋతుక్రమం అంటారు కదా అది. సో అందులో నార్మల్ సైకిల్ అంటాం కదా, నార్మల్ పీరియడ్ ఆఫ్ ద సైకిల్ ఇట్ వేరీస్. లైక్ ఒక 25 days నుంచి 35 days లోపల అవుతుంటే అది నార్మల్ రెగ్యులర్ సైకిల్. అండ్ దానికంటే ఏదైనా తేడా అంటే 25 days లోపలే బ్లీడింగ్ అయిపోవడము, ఆర్ ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోవడము, మామూలుగా 3 to 4 days దానికంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోవడము, అట్లా జరిగినప్పుడు కూడా, ఆర్ మోర్ దెన్ 35 days ఇర్రెగ్యులర్ గా బ్లీడింగ్ అవ్వడము, ఇట్లా ఏదైనా కంప్లైంట్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు అప్రోచ్ ద డాక్టర్. ఓకే? సో అది కరెస్పాండింగ్ టు బ్లీడింగ్ ఇష్యూస్. అండ్ ఇన్ఫర్టిలిటీ ఎనీవే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అది డిపెండింగ్ ఆన్ లైక్ 1 year తర్వాత మ్యారేజ్ అయ్యి 1 year వరకు భార్యాభర్త రెగ్యులర్ గా సంసార జీవితం సాగిస్తూ ఉన్నా కూడా పిల్లలు కలగలేదు అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇన్ఫర్టిలిటీ అనేసి ఇద్దరు, బోత్ పార్ట్నర్స్, వైఫ్ హస్బెండ్. నెక్స్ట్ వచ్చేసి లైక్ బ్రెస్ట్ లంప్, నేను ఇందాక చెప్పాను కదా, ఏదైనా మీకు మిర్రర్ ముందు నిలబడి మీకు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ ఛాతీని చూసుకోవడం, అద్దంలో చూసుకొని 2 nipples ఒకటే లెవెల్లో ఉన్నాయా, ఏదైనా మీకు మాస్ పాల్పబుల్ అంటే గడ్డలాగా ఏదైనా అనిపించిందా, దిస్ ఇస్ ద బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ లేడీ చూసుకోవాలి. సో ఇట్లా కొన్ని మీరు సెల్ఫ్ గా చేసుకునేవి. అలా కాకుండా రొటీన్ గా రెగ్యులర్ గా నార్మల్ చెకప్ లేడీ రావడం అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అరౌండ్ 35 years ఆఫ్ ఏజ్. అంటే 35 years దాటిన ప్రతి మహిళ ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. అన్ని చెకప్స్లు చేయించుకున్న తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటే డిపెండ్స్, డాక్టర్ చెప్తారు పర్లేదమ్మా మీరు 1 year తర్వాత రావచ్చు అని. ఏదైనా ప్రాబ్లమాటిక్ కండిషన్ ఉంది అంటే డాక్టర్ గారు మీకు చెప్తారు 6 months లోనే రావాల్సి ఉంటుంది, మళ్ళీ టెస్ట్ మళ్ళీ చేయాల్సి ఉంటుంది అనేది డాక్టర్ విల్ డిసైడ్ అండ్ టెల్ యూ. సో మీకు మీరుగా డిసైడ్ చేసుకోకండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చెప్పిన తర్వాత దెన్ డిపెండింగ్ ఆన్ దట్ ఫాలో అవ్వండి. ఇప్పుడు డాక్టర్ మామూలుగా డెలివరీ ఉంటుంది. వాయిస్ కట్ అయిపోతుంది మేడం, ఏం అర్థం కాలేదు. మామూలుగా ఆపరేషన్ జరుగుతా ఉంటుంది కదా, సిజరీన్ ఆపరేషన్ చేసి పిల్లల్ని తీస్తా ఉంటారు. వాయిస్ కట్ అవుతుంది. చెప్పిందా? ఓకే కట్ అయిపోయింది. సరే చెప్పండి. సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత నేను హోస్ట్ ఇచ్చాను మీకు, క్లోజ్ చేసి
మళ్ళీ రిపీట్ చేస్తారా ప్లీజ్? అసలు ఏం అర్థం అర్థం కాలేదు. కాలేదక్క, ఏం చేస్తున్నారు? క్లోజ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేద్దామని ఏదో చెప్తున్నారు. మెసేజ్ చేయండి అక్క. సిగ్నల్ ఇష్యూ ఏమన్నా ఉందా మేడం? ఇప్పుడు ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది. నార్మల్ గా ఇప్పుడు చెప్తా ఉంటారు కదండి, డెలివరీ అయితే మంచిది, కొంతమంది డెలివరీ అయితే మంచిది అంటారు, కొంతమంది సిజరిన్ చేస్తేనే మంచిది అని అంటారు. ఏదైతే బెస్ట్ అనుకుంటున్నారు మేడం మీరు? చాలా మంది ఆడవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సిజరిన్ చేసుకుంటే మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని అంటా ఉంటారు. కొంతమంది ఏంటంటే నార్మల్ డెలివరీ అయితే బెస్ట్ అంటారు. వాటిల్లో మీ ఒపీనియన్ మేడం? నార్మల్ డెలివరీ అనేది అది నార్మల్ ఫిజియలాజికల్ కండిషన్ కాబట్టి నార్మల్ డెలివరీ అనేది ఎప్పుడైనా మంచిది లేడీస్ కి. ఇన్ కేస్ నార్మల్ డెలివరీ కాని పక్షంలో కొన్ని అనివార్య కారణాలు అంటే మదర్ కండిషన్స్ బట్టి, బేబీ కండిషన్స్ బట్టి సిజేరియన్ సెక్షన్ కి వెళ్తాం. సో సిజేరియన్ సెక్షన్ మంచిది అని అంటే మంచిది ఇన్ ద సెన్స్ ఆ కండిషన్ లో ఆ టైంలో మదర్ కి బేబీకి ఇద్దరికి సంబంధించి బెటర్ అనే ఆప్షన్ డాక్టర్ ఇచ్చినప్పుడు అది మంచిది ఉండొచ్చు. కానీ నార్మల్ డెలివరీ ఇస్ ఆల్వేస్ ఎ గుడ్ థింగ్. బట్ నార్మల్ డెలివరీ ఇస్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఉంది. కాకపోతే ఆ కండిషన్ చూసుకోవాలి. ఆవిడకి ఆ టైంలో బేబీకి మదర్ కి ఓకే ఉంటేనే నార్మల్ డెలివరీ అలో చేస్తాం. సో నార్మల్ డెలివరీ ఇస్ ఆల్వేస్ అడ్వైజబుల్ థింగ్ అండ్ ఇస్ అ గుడ్ థింగ్ ఆల్సో. తర్వాత కూడా చాలా చాలా కాంప్లికేషన్స్ నుంచి అవాయిడ్ అయిపోతాం కదా మనం నార్మల్ డెలివరీ చేస్తున్నాం. మీరు ఎవరైనా క్వశ్చన్ అడగండి మేడం ని అడగాలనుకున్న వాళ్ళు. ప్లీజ్ మేడం ని ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకున్న వాళ్ళు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డౌట్స్ అడగండి. హాయ్ మ్యామ్. మేడం పీసీఓడికి ఏమన్నా సజెషన్స్ చెప్తారా మేడం మీరు? దేనికమ్మా? పీసీఓడి మేడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఫస్ట్ పీసీఓడి అనేది ఒక పెద్ద భయానకమైన వ్యాధి అని మాత్రం ఫస్ట్ మైండ్ లో నుంచి తీసేయండి. వై? బికాస్ పీసీఓడి అనేది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసార్డర్. అంటే అందులో చాలా ఉంటాయి వేరియంట్స్. ఫస్ట్ ఒకటి ఒబిసిటీ, అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి లీన్ పీసీఓఎస్, ఒకటి ఒబీస్ పీసీఓఎస్. అంటే పేషెంట్ లావ్ అవ్వడం ఈ మధ్య చాలా కారణాల వల్ల, లైక్ ఫుడ్ గురించి కానీ సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూడా అమ్మాయిలు టీనేజ్ నుంచి మొదలయ్యి పెళ్ళైన తర్వాత కూడా అలానే వెయిట్ పుట్ ఆన్ అవుతూ కంటిన్యూ అవుతున్నారు. బేసిక్ గా అది కాన్సెప్ట్ లేకుండా వాళ్ళు బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ కరెక్ట్ గా పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీలో ఉంటే ఈ పీసీఓడి అనేది చాలా మటుకు దగ్గర రాదు. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫుడ్ హ్యాబిట్స్. నేను ఇదే తింటాను, నేను అది తినను, మా పాప ఇది తినదండి, మా పాప అది ముట్టదండి, పెరిగే తినదండి, పాలే తాగదండి, ఇవన్నీ మదర్ ఇంకా ఎగ్జాజరేట్ చేసి పాపను ఇంకా గోమ్గా తయారు చేయడం. అట్లా కాదు కదా. మన పాతకాలంలో ఎట్లా ఉండేది, అమ్మమ్మలు నాన్నమ్మలు మన ఇంట్లో అంతా మనం పని చేసేవాళ్ళం. ఇంట్లో నడుము వంచి జాడు కట్ట కూడా చిన్నది ఉండేది. అప్పుడు మీకు గుర్తుందా? చిన్న జాడు కట్ట ఉండేది. సో నడుము వంచి ఊడ్చడము. ఇప్పుడు అన్ని మెషిన్లు వచ్చేసాయి. ఏంటంటే వాక్యూమ్ క్లీనర్, మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి, మా ఇంట్లో ఆ రోబో క్లీనర్ ఉందండి, అదండి ఇదండి అనేసి కోదులకు వెళ్ళిపోయి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అవునా కాదా? సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ అన్ని అక్యుములేట్ అయ్యి ఎలా ఉందంటే మదర్ ఆల్సో సమ్ టైమ్స్ లైక్ దే ఆర్ వర్కింగ్ కండిషన్ లో ఉంటారు. పిల్లలు నాకు ఇంటికి వచ్చిన తర్వాత మనం అప్పుడు చిన్నప్పుడు గుగ్గిళ్ళు చేసుకునే వాళ్ళం. అమ్మ నానబెట్టేసి గుగ్గిళ్ళు ఇచ్చేది, అది బాయిల్ చేసేసి కొంచెం ఉప్పు కారం వేసిస్తే హ్యాపీగా తిని స్నాక్స్. ఇట్స్ గుడ్ ప్రోటీన్. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది, మదర్ ఆ కండిషన్ ఇంట్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కి వెళ్ళి ఉంటారు. ఆ టైంలో పిల్లలు ఏంటి ఆకలేస్తుంది, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవో చిప్స్ పప్స్, కర్రీ పప్స్, అవి ఇవి తెచ్చుకొని తింటుంటారు. సో ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ జమ చేసి పీసీఓడి అనేది ఒబిసిటీ వల్ల మాక్సిమం గా తయారయ్యి థైరాయిడ్ డిజార్డర్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో దానికి చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ, అంటే పిల్లలు కాకపోవడం మ్యారేజ్ అయిన తర్వాత, ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. అదే పెద్ద డేంజరస్ కండిషన్ కాదు, బట్ ఇట్ ఈస్ అన్ అవాయిడబుల్ కండిషన్. ఇట్ కెన్ బి ట్రీటబుల్ కండిషన్. ఇట్ ఈస్ ఎ ట్రీటబుల్ కండిషన్ అండ్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. డాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వండి. అండ్ డాక్టర్ చెప్పిన అన్ని లైక్ యూజువల్ గా హార్మోనల్ పిల్స్ అని ట్రీట్మెంట్ పెడుతూ ఉంటారు. అది ఎంబటే పెట్టకూడదండి. అది ఎప్పుడు పెడతారు డాక్టర్ అంటే
మీరు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఇది పీసీఓడి ఉంది అంటే ఇంకా ఇది ట్రీట్మెంట్ రాకపోతే అబ్బాయి డాక్టర్కి ఏం తెలియదేమో అని మీరు వెనక వెళ్ళిపోతారని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ ఒక ట్రీట్మెంట్ రాస్తారు. ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే హార్మోనల్ పిల్స్ ఉంటాయి. ఏంటంటే మీకు రెగ్యులర్ గా సైకిల్ కావాలి, అది మీ ఇంటెన్షన్ ఉంటుంది. అదే రెగ్యులర్ గా సైకిల్ వచ్చేస్తే నాకు ఇబ్బంది లేదు, చెడు రక్తం అంతా అనేది బయటికి వెళ్ళిపోతుంది అనేది ఒక నోషన్ ఉంటుందని అనుకుని వెళ్తారు. కాబట్టి ఆ హార్మోనల్ పిల్స్ అనేది కొంతమంది డాక్టర్స్ అనే ప్రెషర్ నోట్ రాయాల్సి వస్తుంది. సో అట్లా ప్రెషరైజ్ చేయకండి డాక్టర్ ని. జస్ట్ వెయిట్ అంటే బిఎంఐ రెగ్యులర్ గా ఉండడం, అరౌండ్ 18 to 21 ఉండడము, ఇది చూసుకొని చక్కగా గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండి ఉన్నారా ఉంటే ఈ పీసీఓడి సమస్య అనేది పెద్ద సమస్య కాదు. ఇట్ కెన్ బి ఓవర్కమ్ ఓవర్ టైం. మేడం ఇప్పుడు పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయినప్పుడు, ఐ మీన్ ఎగ్జాంపుల్ ఒక 5 months 6 months రాకపోతే కూడా ఏమీ అంత వరి అవ్వాల్సిన పని లేదా మేడం? వరి అవ్వాల్సింది అంటే కాస్ట్ చూసుకోవాలి. అంటే ఎటియాలజీ అంటే ఎందుకు ఇలా అయింది అనేది ఒకసారి డాక్టర్ని అయితే వెళ్ళి అడగాలి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాక్టేటింగ్ మదర్ అంటే పాలిచ్చే తల్లి, వాళ్ళ పీరియడ్స్ రావు, సో ఓకే అంతే. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా లేదా కూడా చూసుకోవాలి కదా. వాళ్ళు ప్రికాషన్స్ తీసుకున్నా కూడా కరెక్ట్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా, లేకపోతే ప్రెగ్నెన్సీ పాలిస్తున్నాను కదా ప్రెగ్నెన్సీ ఉండదులే, పీరియడ్ రావట్లేదు కదా, అట్లా బయాస్ అయిపోయి ఉండకూడదు. రాకుండా ఉండకపోయినా ఏమీ కాదా అంటే నేను ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్ అగైన్. నేను ఏం కాదమ్మా ఇంట్లోనే ఉండు అని మాత్రం నేను చెప్పను. ఫస్ట్ అసెస్ చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి, ఎందుకు రావట్లేదు, ఓ ఇదే కారణము ఓకే అని అనలైజ్ చేసుకున్న తర్వాత డాక్టర్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు రిలాక్స్ అవ్వచ్చు. కానీ ఏమి కాదు అని నేను ఇక్కడ కూర్చొని చెప్పడానికి ఉండదు. ఇట్ ఈస్ ఇండివిజువల్ పర్సనలైజ్ అన్నమాట. మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొద్ది రోజుల వరకు రెగ్యులర్ గా అయ్యి మళ్ళీ ఇర్రెగ్యులర్ అయిపోయింది మేడం పీరియడ్స్. బట్ ప్రెగ్నెన్సీ అయితే లేదు. మ్యారేజ్ అయ్యి ఒక 4 years అయింది. సో నవ్వు ఇప్పుడు ఒక 5 months అయింది మేడం నాకు పీరియడ్ వచ్చి. ఓకే, సో నేను బ్రేక్ అయింది. గైనకాలజిస్ట్ టాబ్లెట్స్ పెట్టారు మేడం పీరియడ్ రావడానికి. చెప్పండి. మేడం నాకు 6 months అయింది మేడం పీరియడ్స్ వచ్చి. ఓకే, ఐ మీన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే నెగిటివ్ అనే వచ్చింది. ఓకే, సో గైనకాలజిస్ట్ ని మేడం ని కలిస్తే నీకు పీరియడ్ రావాలి అనేసి ఏదో టాబ్లెట్ పెట్టారు, టాన్సన్ సంథింగ్ కదా మేడం. ఓకే, క్యాప్సిల్స్ 3 days యూజ్ చేయమన్నారు. యూజ్ చేసిన మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వాలి అంటే ఇంకే ఐ మీన్ వితౌట్ మెడిసిన్ ఏమైనా మీరు సజెషన్స్ ఇవ్వగలుగుతారు? వితౌట్ మెడిసిన్స్ అంటే చూసుకోవాలి. మనది ఫస్ట్ ఏదైనా అంటే థైరాయిడ్ ఇష్యూస్ అని కానీ, ప్రొలాక్టిన్ రేజ్ ఉంటుంది అలా అని కానీ, అలా ఉన్నా కూడా ఆరెల్స్ వెయిట్, యాజ్ ఐ టోల్డ్ యూ, వెయిట్ ఒక లిమిట్ వరకు ఉందా లేదా, ఆ లిమిట్ దాటిందా, దెన్ స్ట్రెస్, ఇలాంటివన్నీ ఒక్కొక్కటి రూల్ అవుట్ చేసుకుని నెంబర్ 73961 ఏది ప్రాబ్లం లేదు, 7396193 లేదు ఏదైనా ఇష్యూ ఉంది ఈ వాటిల్లో ఏదైనా రీజన్ కారణాలు ఉన్నాయి, హార్మోనల్ ప్రవీణ్ గడబెట్ మనం చేసుకోవాలి. దాన్ని ఎందుకు అవుతుంది అనేది మాత్రం చూపించుకోవాల్సి వస్తుంది, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే 136 135 తెలియదు. డబ్బులు పెట్టి ఫోన్ చేసావా? ప్లీజ్ ఇంట్లో మాట్లాడేటప్పుడు మ్యూట్ చేసుకోరా.
మిమ్మల్ని మాట్లాడొద్దంటే మీరు అవన్నీ అంతే. ఇంట్లో మాట్లాడేటప్పుడు మ్యూట్ చేసుకోండి. విషయం చెప్పాలి, నాకు అర్థం ఏదో మీటింగ్ ఎట్టున్నాం అనుకుంటాం. మాట్లాడొద్దు, నువ్వు మీటింగ్ ఏంటని చెప్పాలి. ఇలా తప్పెట్టుకొని అన్నంటావే. హలో బరువు తీయటంలో ముందుంటారుగా మీరు అందరం. శిరీష గారు మ్యూట్. రషీద మేడం మీరు మ్యూట్ చేసుకున్నారు. లేదండి, మ్యూట్ లో లేదు. అయ్యో అడగలేదు. మ్యూట్ లోనే ఉన్నారు. శిరీష గారు మ్యూట్ చేసుకోండి, పర్లేదు. పల్లవి ఇందాకేదో అడగాల మేడం. మామూలుగా ఇప్పుడు పీరియడ్స్ 50+ తర్వాతే ఆగిపోతాయి అంటున్నారు. నాకేంటంటే 35 yearsకే స్టాప్ అయిపోయింది మేడం. అప్పుడు స్కానింగ్ అన్ని తీశారు డాక్టర్ గారు కూడా. ఏం ప్రాబ్లం లేదు, 10 members లో ఒకరికి ఇలా అవుతుంది, ఎర్లీగా ఆగిపోతుంది, మీకేం ఇబ్బంది లేదు, ప్రాబ్లం ఏం లేదు అన్నారు. అప్పటి నుంచి కొంచెం వెయిట్ గెయిన్ అయినాను మేడం. ఇంకేం లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. వెయిట్ గెయిన్, కొంచెం కాలు నొప్పి వస్తుంది మేడం అప్పుడప్పుడు. పెద్ద సమస్యలు ఏం కాదే. అంతే అమ్మా, దీన్ని ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటాము. యాజ్ యువర్ డాక్టర్, మీ డాక్టర్ చెప్పిన విధంగా కొంతమందికి ఉంటుంది అనమాట. ఇవన్నీ హార్మోనల్ రిలేటెడ్ చేంజెస్ ఒకటి, అండ్ ఫెమిలియల్ అంటే పేరెంట్స్, మదర్ స్పెసిఫికల్లీ ఆవిడకి ఒకవేళ అర్లీగా అయితే అలా కూడా పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 100% ఉండాలి అని కాదు, కూడదు అని కూడా కాదు. అండ్ అగైన్ మీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, మీ ఫిజియలాజికల్ కండిషన్స్ అంటే మీ డెలివరీ టైమ్, మీ అప్పుడు ఎలా అయింది, అప్పుడు ఫీడింగ్ ఎలా ఉండింది, అలా తర్వాత మీరు ఫీడింగ్ ఇవ్వడం కానీ, తర్వాత మీ కండిషన్స్ అన్ని బట్టి కూడా, అండ్ ఆల్సో కొన్ని థైరాయిడ్ స్టేటస్, హార్మోనల్ చేంజెస్, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మీకు పీరియడ్స్ అదే కంటిన్యూగా ఉండాలా ఉండకూడదా అనే దాన్ని బట్టి. మన ఇండియాలో యూజువల్ గా మన ఏజ్ 47 to 48 years ఇస్ ద మెనోపాజల్ ఏజ్ నార్మల్ గా. ఈ మధ్య కొంత 50, 51, 52 years వరకు కూడా అవుతుంది. ఫారెన్ కంట్రీస్ లో కూడా కొంచెం 50+ వాళ్ళకు కూడా నార్మల్ గా 51, 52 ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద మెనోపాజల్ ఏజ్. సో అగైన్ ఇట్ ఆల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. మనకు బ్రెయిన్ సిగ్నల్స్ కి ఎలా ఒత్తిళ్లు లేకుండా అనొచ్చు, లేదంటే ఒత్తిళ్లు ఉండి అనొచ్చు, ఇలా కొన్ని కారణాల వల్ల అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బాడీ మీద యాక్ట్ చేసి ఆ మెనోపాజ్ అనేది స్లోగా స్టేషనరీగా అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్, పర్సనలైజ్డ్. మీరు అన్నట్టు మీ ఇష్యూస్ లో ఏది వెయిట్ పుట్ ఆన్ అవ్వడం ఒకటి, అది యాజ్ సెడెంటరీ లైఫ్ కొంచెం మనకు అలవాటు అవుతుంటాము. యంగ్ ఏజ్ లో 25-30 years లో ప్రెగ్నెన్సీస్, డెలివరీస్, ఆ యాక్టివిటీ కొంచెం 35-40 తర్వాత కొద్దిగా తగ్గుతుంది. సో అలాంటి కొంచెం మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అనేది, అండ్ ఇంతకు ముందు ఫిజికల్ యాక్టివిటీ సంబంధించి తీసుకున్న ఫుడ్ మళ్ళీ మనం అదే ఫుడ్ అంతనే కంటిన్యూ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిస్తున్నప్పుడు అదంతా కొవ్వుగా అంటే ఫ్యాట్ గా పేరుకొని వెయిట్ పుట్ ఆన్ అవుతాము. సో వెయిట్ ఐడియల్ గా మీ హైట్ కి ఎంత వెయిట్ ఉండాలో చూసుకోవాలి. యూజువల్ గా మనం హైట్ ని సెంటీమీటర్స్ లో కొలిస్తే 150 centimeters ఒక మహిళ ఉంది అంటే 150 centimeters -100 చేసుకోవాలి. అంటే ఎంత? 150 - 100 is 50. సో ఆవిడ 50. సో ఆవిడ ఐడియల్ వెయిట్ ఈస్ 50 kgs. సో అలా ఐడియల్ గా మనం అలా గుర్తుపెట్టుకోవాలి. నా హైట్ 160 centimeters. సో నా ఐడియల్ వెయిట్ నాట్ మోర్ దెన్ 65 kgs అని నేను పెట్టుకోవాలి అట్లా. సో ప్రతి మహిళ అలా సెంటీమీటర్స్ లో మెజర్ చేసుకుంటే 150 ఉండొచ్చు, 160 ఉండొచ్చు, -100 చేసేయండి. అది మన కట్ ఆఫ్. దానికి మించి మీరు వెళ్ళరు. దానికి మించి వెళ్ళాలంటే ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. నడుము నొప్పులు గాని, కాళ్ళ నొప్పులు గాని. ఎందుకంటే కాళ్ళకు, మోకాళ్ళ మీదనే మన బాడీ వెయిట్ అంతా పడుతుంది మాక్సిమం. మనం నిలబడి ఉన్నప్పుడు మన బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడుతుంది. సో ఆ మోకాళ్ళ మీద బరువు పడినప్పుడు ఉండాల్సినంత భారమే కదా మోకాళ్ళు మోయగలదు. దానికంటే కొంచెం
కిలోలు మనం పెంచుకుంటూ పోతే మోకాళ్ళు ఎన్ని రోజులని వెయిట్ చేస్తుంది. అది కూడా ఒక రోజు నా వల్ల కాదు బాస్ అని చెప్పేస్తుంది అనమాట. సో మనం చూసుకోవాలి. వెయిట్ మెయిన్ ఫ్యాక్టర్. ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ ప్రాబ్లమ్స్ కి ఫ్యాక్టర్ వచ్చేసి వెయిట్, బాడీ వెయిట్. నేను కూడా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే నా హైట్ వచ్చి 149 మేడం. అదే సో 50 kgs వరకు పెట్టుకోవాలి. 50 kgs మీరు కట్ ఆఫ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 60 ఉన్నా మేడం, 10 kgs పెరిగిపోయిండాను నేను. సో నిదానంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రై చేయండి. 6 months వరకు ఒక 2 కిలోలు తగ్గుతానో లేకపోతే 3 కిలోలు తగ్గుతానో అని నిదానంగా గ్రాడ్యువల్ గా తగ్గండి. ఆటోమేటికలీ సబ్సైడ్ అవుతాయి ఈ ప్రాబ్లమ్స్. అండ్ మోర్ ఓవర్ ప్రిమెచ్యూర్ గా మెనోపాజ్ ఉండింది కాబట్టి కొంచెం ఆ కాల్షియం సప్లిమెంట్స్ అండ్ మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ అవి కూడా తీసుకుంటూ ఉంటే బెటర్ అన్నమాట. ఓకే, ఇంకో డౌట్ మేడం. ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అది ఇది అంటున్నారు కదా, మామూలుగా ఏ క్యాన్సర్ అయినా కూడా దానికి బ్రెస్ట్ క్యాన్సర్ కి సిమ్టమ్స్ పెయిన్ ఒక్కటే వస్తుందా, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా సిమ్టమ్స్ కనిపిస్తాయా? క్యాన్సర్ ముందు కొన్ని బెనైన్ కండిషన్స్ ఉంటాయి. బేసిక్ గా బెనైన్ అంటే క్యాన్సర్ కాని కండిషన్స్. బెనైన్ కండిషన్స్ అవి చాలా ఉంటాయి. ఫైబ్రోడినోమాస్ అని కానీ, ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అని కానీ, ఇవన్నీ కూడా ముందు ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటాయి. ఆ ఇనిషియల్ స్టేజెస్ లో ఏమొస్తుంది అంటే పెయిన్ ఒకటే కాదు, మాస్ లంప్ గడ్డ, బ్రెస్ట్ లో గడ్డలాగా తయారవడం, అక్కడ నుంచి పడుతుంది అనమాట. ఏదైనా కూడా మనము చూసుకోవాల్సింది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని చెప్పాను కదండి, అది చూసుకోవాలి. పెయిన్ ఈజ్ ద నాట్ ఓన్లీ ద క్రైటీరియా. పెయిన్ యూజువల్ గా కొన్ని స్టేజెస్ లో ఉంటుంది. పెయిన్ క్యాన్సర్ లోనే ఉంటుంది, క్యాన్సర్ లో ఉండదు అని కాదు. పెయిన్ ఈజ్ నాట్ ఓన్లీ ద క్రైటీరియా. పెయిన్ అనేది ఒకటే క్రైటీరియా కానే కాదు. లంప్ ఉండాలి, ఏదైనా డిశ్చార్జ్, అబ్నార్మల్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద నిప్పుల్ అంటాము, అంటే నిప్పుల్ ద్వారా ఏదైనా కారణం రక్తం లాగా, ఇట్లాంటివన్నీ డేంజరస్ కండిషన్స్. అవి చాలా గ్రేవ్ కండిషన్స్. సో అంతవరకు వెళ్ళకూడదు. అప్పుడప్పుడు వారంలోనో 10 రోజుల్లోనో మనం స్నానం చేసినప్పుడు అయినా, లేదంటే అద్దం ముందు నిలబడినప్పుడు చూసుకుని బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుని ఏ పార్టీ డౌట్ ఉన్నా వెంబటే డాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వడం. సో పెయిన్ వరకు మనం ఉండాలి, లేదంటే గడ్డ ఒక ఆపిల్ కాయ సైజ్ అయినంత వరకు ఆ గడ్డ అయ్యేంత వరకు ఉండాలి అని ఏది క్రైటీరియా లేదు. మీకు ఏ కొంచెం డౌట్ వచ్చినా జస్ట్ అప్రోచ్ ది డాక్టర్ ఇమిడియట్లీ. ఓకే, చేసుకోమ్మా. థ్యాంక్ యూ మేడం, వాల్యుబుల్ మంచి సజెషన్స్ ఇచ్చారు. వెరీ మచ్. పల్లవి మాట్లాడమ్మా. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. హాయ్ మా. హాయ్ మ్యామ్, నేను 15 years నుంచి వెయిట్ గెయిన్ అవుతా వచ్చాను మేడం. అంటే చాలా లావు వచ్చేసాను. అండ్ నాకు 25 కి మ్యారేజ్ అయింది. అండ్ మ్యారేజ్ అయిన 3 months కి ప్రెగ్నెన్సీ నిలబడింది. కానీ నాకేమంటే మంత్లీ అయ్యేదాన్ని కాదు. అంటే ఎక్కువ ఓవర్ వెయిట్ వచ్చిన వాళ్ళు తెలీదు, ఇంకా మంత్లీ అయ్యేదాన్ని కాదు. ఒకసారి అయితే ఒక 7 months దాకా అవ్వలేదు. అప్పుడు డౌట్ వచ్చిందిగా కూడా అమ్మ చూపించింది, కానీ ఏమీ లేదమ్మా, ప్రాబ్లం ఏం లేదన్నారు, బాగుందన్నారు. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏమైందంటే పాప అడ్డంగా ఉండేసరికి సిజరీన్ చేశారు. పాప 8 months ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ అటాక్ అయింది అండ్ కరోనా కూడా 2 ఒకేసారి నాకు చెకింగ్ లో తెలిసింది. సో దానివల్ల ఏమైందంటే పాపని కానీ సిజరీన్ అయిన తర్వాత ఎక్కువ ఓవర్ వెయిట్ వచ్చేసాను. చెస్ట్ ఏమైందంటే జారిపోయింది అలాగే. అంటే పాప 3 years దాకా పాలిచ్చాను నేను. ఇంకా బ్రా వేసుకోవడానికి అవ్వట్లేదు, అంటే ఊపిరి ఆడదు. కాసేపు వేసుకున్నా కూడా, ఇప్పుడు నైట్ వేసుకున్నా నైట్ కింద నేను బ్రా వేసుకోకుండానే ఉండేదాన్ని. చెస్ట్ ఏమైందంటే చాలా జారిపోయింది. అని ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ, 6 months ప్రెగ్నెన్సీ ఉన్నాను. నాకు ఏం భయం అంటే ఇది ఏమన్నా చెస్ట్ ఇదేమన్నా అవుతుందేమో ఈ ఓవర్ వెయిట్ వల్ల. మళ్ళీ పుట్టే బాబుకి నేనేమన్నా పాపకో బాబుకో ఫీడింగ్ ఇవ్వగలనా, ఇదేమన్నా ప్రాబ్లం అవుతుందా అని కొంచెం డౌట్ గా ఉంది మేడం. ఫీడింగ్ అనేది ఇట్ నెవర్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్. అంటే బ్రెస్ట్ సైజ్ ని బట్టి ఫీడింగ్ అనేది కాదమ్మా. బ్రెస్ట్ లో టిష్యూ ఉంటుంది, మెమరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి, ఎల్వియోలై అనేవి ఉంటాయి. అందులో హార్మోనల్ చేంజెస్ ద్వారా ఎప్పుడైతే మదర్ ప్రెగ్నెంట్ అవుతుందో, పేషెంట్ ఒక లేడీ ప్రెగ్నెంట్ అవుతుందో,
స్లోగా 3rd మంత్ నుంచి 4th 5th 6th 7th 8th 9th మంత్ దాకా అన్ని ఫిజియలాజికల్ గా చేంజెస్ అవుతూ వచ్చేసి బ్రెస్ట్ లో అన్ని గ్లాండ్స్ తయారయ్యి డెలివరీ వరకు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్ అని ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఫీడింగ్ అనేది నార్మల్ గా ఫిజియలాజిగా జరిగే కండిషన్. మీ విషయంలో బ్రెస్ట్ సాగింగ్ అనేది జరిగింది అంటున్నారు. దానితో పెద్ద ఇప్పుడేం ప్రాబ్లం కాకపోవచ్చు, మీరు అనవసరంగా టెన్షన్ అయితే పడాల్సిన అవసరం ఉండదు. నార్మల్ గా హార్మోనల్ చేంజెస్ వల్ల డెలివరీ వరకు బ్రెస్ట్ అంతా డెవలప్ అయ్యి ఫీడింగ్ అనేది మొదలు పెట్టచ్చు. దాంతో మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన కండిషన్ ఏం ఉండదు. అండ్ ఇప్పుడు తర్వాత కూడా బ్రెస్ట్ సపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీకు సరిపడా కరెక్ట్ బ్రా సైజ్ చూస్ చేసుకుని ఫీడింగ్ బ్రాస్ అంటే వస్తాయన్నమాట. ఆ సైజ్ చూసుకొని మీరు కరెక్ట్ గా వేసుకోండి. తర్వాత చిన్నపాటి ఎక్సర్సైజెస్ ఉంటాయి టు టోన్ అప్ యువర్ టిష్యూస్. ఓకే, లైక్ అబ్డామిన్ పోస్ట్నేటల్ గా మనం మదర్ కి అబ్డామినల్ ఎక్సర్సైజ్ ఎలా చెప్తాము, ఈవెన్ బ్రెస్ట్ వి కూడా ఉంటాయి. అది స్లోగా తర్వాత మీరు చేసుకోవచ్చు. ఓకే, సో సైజ్ ని బట్టి కంగారు పడాల్సింది లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫీడింగ్ ఇచ్చారు, బానే ఉంది 3 సంవత్సరాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి దానికి సరిపడా కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకున్నారా? లేదు మేడం. లేదు కదా, మామూలు నార్మల్ ఫుడ్ ఇంట్లో తీసుకునేదాన్ని. ఇంట్లో ఫుడ్ తో పాటు మదర్ కి ప్రెగ్నెన్సీలో 1000 milligrams ఆఫ్ కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది. తర్వాత డెలివరీ తర్వాత లాక్టేషన్ మదర్ కి 1500 అంటే ఎక్స్ట్రా కాల్షియం అవసరం పడుతుంది అనమాట. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఫీడ్, అంటే డెలివరీ తర్వాత ఎన్ని రోజులు మీరు బేబీకి ఫీడింగ్ ఇస్తారో అన్ని రోజులు కాల్షియం అనేది సప్లిమెంటేషన్ ఏదర్ ఫుడ్ ద్వారా కానీ టాబ్లెట్ రూపంలో కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ లో ఇనఫ్ కాల్షియం ఉండదు కాబట్టి అట్లీస్ట్ లాక్టేటింగ్ మదర్స్ షుడ్ ఆల్వేస్ టేక్ కాల్షియం టాబ్లెట్ కంపల్సరీ. ఓన్లీ ప్రెగ్నెన్సీ వరకు ఐరన్ కాల్షియం తీసుకున్నాము చాలు అని కాదు. మీరు కాల్షియం అనేది యాజ్ లాంగ్ యాజ్ యూ ఫీడ్ ద బేబీ, అంటే ఎప్పటి వరకు మీరు బేబీకి ఫీడింగ్ ఇస్తారో అన్ని రోజులు కాల్షియం టాబ్లెట్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. తర్వాత ఒకవేళ తీసుకోకపోతే లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నడుము నొప్పులు రావడము, బాడీ పెయిన్స్ రావడము, మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ కాల్షియం డెఫిషియన్సీతో ఒక్కొక్కటి బయటపడతాయి తర్వాత, ఆర్ నాట్ మేబీ లేటర్ ఆన్ ఇన్ లైఫ్. ఓకే, సో ఫీడింగ్ ఇవ్వండి హ్యాపీగా, కాకపోతే కాల్షియం సప్లిమెంటేషన్ కూడా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది మేడం. చెప్పానుగా. ఫస్ట్ ఇంజెక్షన్ 2 times వేశారు, నాకు ఎక్కువ మత్తు అవ్వలేదని. సో ఆ 2 times వేసిన వల్ల ఇంకా ఎక్కువ బ్యాక్ పెయిన్, కాసేపు కూడా పని చేయలేకపోతున్నా. మత్తు వల్ల కాదు, ఓకే. మత్తు అనేది అది జస్ట్ స్పైనల్ కార్డ్ లో చిన్న సూది, ఆ సూది కుచ్చడము, అందులో డ్రగ్ ఇవ్వడం అని ఉంటుంది. ఒకవేళ ఆ స్పేస్ కరెక్ట్ గా ఆ సూది అందులోకి వెళ్ళకపోతే సూది తీసేసి ఇంకొక చోట సూది గుచ్చి ఉండొచ్చు. అంతేగాని 2 చోట్ల 2 సార్లు కుచ్చడం వల్ల, మత్తు ఇవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది రాదు. అండ్ పోస్ట్ డెలివరీ ఇనఫ్ వాటర్, హైడ్రేషన్, అంటే బాడీకి సరిపడా వాటర్ తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అది చాలా మంది అవాయిడ్ చేస్తారు. మేబీ బికాస్ ఆఫ్ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు వాటర్ తీసుకుంటే పొట్ట వస్తుంది అది ఇది అని చెప్తారు. సో అలాంటివన్నీ అవాయిడ్ చేసినప్పుడు కూడా హెడేక్ కానీ ఈ బ్యాక్ ఏక్లు ఇవన్నీ వస్తాయి. సో వాటర్ ఈజ్ ఎ గుడ్ థింగ్, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరండి? త్వరగా మాట్లాడండి మేడం. మరి మల్టీ విటమిన్స్, కాల్షియమ్స్ అవి తీసుకోవచ్చు అని చెప్తా ఉంటారు కదా మేడం డాక్టర్స్, అది రెగ్యులర్ గా తీసుకోవచ్చునా? రెగ్యులర్ గా అంటే ఒకసారి బేసిక్ సీరం కాల్షియం, వైటమిన్ డి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. డిపెండింగ్ ఆన్ ద డెఫిషియన్సీ యూ కెన్ ప్లాన్ టు టేక్. 100% అందరికి డెఫిషియన్సీ ఉంటుందని ఉండదు కదా. సో వైటమిన్ డి హార్మోన్ లెవెల్స్, వైటమిన్ డి లెవెల్స్ ఇన్ ద బాడీ, సీరం కాల్షియం, ఇది ఒకసారి చేయించుకున్నారనుకోండి మీకు అసెస్మెంట్ వచ్చేస్తుంది. యూజువల్ గా బిలో 20 ఉంది అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్టు. సో వాళ్లకు వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. సీరం కాల్షియం యూజువల్లీ రేంజ్ 8.5 to 9.5. ఆ రేంజ్ లో ఒకవేళ ఉంది అంటే అవసరం లేదు, తక్కువ ఉంది అంటే మాత్రం తీసుకోవచ్చు. అనవసరంగా అంటే మెడిసిన్ తీసుకోవడం నాకు అంటే ఐ డోంట్ సజెస్ట్. రియల్లీ రిక్వైర్మెంట్ ఉందంటే మాత్రం తప్పకుండా తీసుకోవాలి. అండ్ ఎట్ ఎ స్టేజ్ తీసుకున్న తర్వాత ఒక 2 months వరకు తీసుకున్న తర్వాత మేబీ నార్మలైజ్ వచ్చింది అనుకోండి, స్టాప్ చేయొచ్చు. కంటిన్యూగా
కన్సిస్టెంట్ గా తీసుకుంటూనే ఉండాలనేది అంటే దానికంటూ సపరేట్ ఎంజీ ఉంటదేమో కదా మేడం, కాల్షియము అవునండి ఐరన్ కి దీనికి వేసుకోవడానికి ఉంటుంది, సపరేట్ డోస్ ఉంటుంది. మన డెఫిషియన్సీ బట్టి తీసుకోవాలి, గుడ్డిగా తీసుకోకూడదు ఏ టాబ్లెట్ కూడా. ఓకే మేడం, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవచ్చా మేడం? ఐ మీన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని వెళ్తే ఈ పీరియడ్ తో పాటు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారా, అవి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు కాదు, తీసుకోవాలి కూడా, తీసుకోవాలి. యూజువల్ గా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అందరూ తీసుకోవాలి, ఎందుకంటే మన ఇండియన్ సినారియోలో మన తీసుకునే డైట్ లో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది ఇంచుమించు అందరికీ ఉంటదండి. సో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఎందుకు ఇస్తారంటే డాక్టర్లు, ప్రీ ప్రెగ్నెన్సీ 3 months ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీతో ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యారు అంటే ఆ పుట్టబోయే బిడ్డకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాము, అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా కాకపోవడము, మెదడు ఆర్ స్కల్ బోన్ ఫామ్ అవ్వకపోవడము, వెన్ను ఏమంటారు బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ ఫామ్ అవ్వకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మిథైల్ ఫోలేట్ అనేది ఇట్ ఈస్ డ్రగ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ దిస్ న్యూరోనల్ యాక్సిస్ అన్నమాట. సో ఆ డెఫిషియన్సీ రాకోకుండా ముందు నుంచే మనము ఫోలిక్ యాసిడ్ సరిపడా బాడీలో ఉండి కన్సీవ్ అయ్యారు అనుకోండి, దెన్ బేబీ మే నాట్ హ్యావ్ ద ప్రాబ్లమ్స్ అనేసి. అందుకోసము మనకు ఇప్పుడు కరువు రాబోతుంది అని ముందే తెలిసింది అనుకోండి, మనం ఇంట్లోనే అన్ని ధాన్యాలన్నీ సమకూర్చుకొని మనము విల్ బి రెడీ టు ఫేస్ ద కండిషన్ కదా, అట్లాగా అనమాట. కరువు రాకోకుండా అన్ని మన సప్లిమెంటేషన్ పెట్టుకుంటే దెన్ విల్ బి రెడీ టు ఫేస్ ఎనీ ఇష్యూస్ లాగా అట్లా. సో ఇట్స్ బెటర్ టు టేక్, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఆల్సో ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి చూడండి, 5 months లో అది ఫామ్ అవ్వలేదనో, 3 months లో తల సరిగ్గా ఫామ్ అవ్వలేదు, అలాంటి కండిషన్స్ తోటి అబార్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్లకు తప్పనిసరిగా ఈ డోసేజ్ కాదు, వాళ్ళది డబల్ డోసేజ్ ఉంటుంది అనమాట, అది డాక్టర్ చెప్తారు. ఆ డోసేజ్ ఖచ్చితంగా 3 months తీసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అని చెప్తాం మనం. మేడం, నా పేరు నాగమల్లేశ్వరి, నేను తిరుపతి నుంచి. ఎక్కడ నుంచి? మేడం నాకు వచ్చేది తిరుపతి నుంచి మేడం. చెప్పండి. మేడం నాకు వచ్చేసి గర్భసంచిలో ట్యూమర్ ఉందని చెప్పారు. అంటే 3 years అయింది చెప్పి కూడా. అంటే ఫస్ట్ బాబు పాప మధ్యలో 7 అబార్షన్స్ అయ్యాయి, నాకు క్లీనింగ్ చేశారు. సో తర్వాత పాప డెలివరీలో కూడా కొంచెం సీరియస్ అయింది, హెడేక్ వచ్చి అంత ప్రాబ్లం అయింది. 3 days ఏమో కోమాలో ఉన్నా, తర్వాత మళ్ళీ రికవర్ అయిపోయినాను. బట్ ఇప్పుడు వచ్చేసి ఒక 3 years బిఫోర్ నాకు ఓవర్ క్లాట్స్ ఎక్కువ పడిపోవడం, పీరియడ్స్ ఎక్కువ బ్లీడింగ్ ఎక్కువ అవడం జరుగుతుంటే, అంటే ఒక వాష్రూమ్ పెద్దది ఉంటే క్లాట్ పడితే మొత్తం బాత్రూమ్ మొత్తం బ్లడ్ అయిపోయింది, అంత ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది. సో టెస్టింగ్ కి వెళ్తే ట్యూమర్ ఉంది అని చెప్పారు. తర్వాత టాబ్లెట్స్ ఇచ్చారు 3 months. అంటే డాక్టర్ గర్భసంచి క్యాన్సర్ టెస్ట్ అన్ని చేశారు, ఏం లేదన్నారు. లైక్ ట్యూమర్ ఉంది, అంటే ఇప్పుడు తీయడం ఎందుకు, చిన్న ఏజ్, టాబ్లెట్స్ తో తగ్గించుదాము అని అన్నారు. ఆ తర్వాత 3 months టాబ్లెట్స్ యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత 1 month కరెక్ట్ గా వచ్చింది. తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ పీరియడ్, మళ్ళీ క్లాట్స్ పడిపోవడం అలా జరుగుతుంటే మళ్ళీ అదే టాబ్లెట్ యూజ్ చేశా. కాకపోతే ఇక్కడ వచ్చేసి కొంచెం స్విమ్స్ హాస్పిటల్లో అంటే డాక్టర్స్ వచ్చేసి స్టూడెంట్స్ కప్ చెప్పేస్తుంటే వాళ్ళు ఎలాగంటే అలాగా టెస్ట్ చేస్తున్నారు, భయం వేసి వెళ్ళలేదు నేను. ఏమన్నా టాబ్లెట్స్ తోనే క్యూర్ చేసుకోవచ్చా దాన్ని? అంటే మీకు 3 months పెట్టారు కదా, 3 months పెట్టిన తర్వాత ఏమన్నారు, మళ్ళీ రమ్మని అంటారు కదా? వెళ్ళాను మేడం. వెళ్తే ఇప్పుడు నార్మల్ పీరియడ్ నార్మల్ గా వస్తే పర్వాలేదమ్మా తగ్గుతుంది అన్నారు. ఆ మంత్ మాత్రం నార్మల్ గా వచ్చింది. ఆ టాబ్లెట్ యూజ్ చేసిన తర్వాత 3 months తర్వాత నార్మల్ గా అయింది. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ అలాగే రావడం జరిగింది. వెళ్ళాను మేడం. వెళ్తే మళ్ళీ ఒక 2 months వాడండి టాబ్లెట్స్ అని అన్నారు వాళ్ళు. చూద్దాం మరి 2 months వాడిన తర్వాత బానే ఉందంటే పర్లేదు.
ఆ 2 months వాడితే బాగుంటుంది, మళ్ళీ ఆగితే మళ్ళీ అలాగే బ్లీడింగ్ అవుతుంది. వెళ్ళాలి, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, వెళ్ళి ఇప్పుడు చూపించుకోవాలి. సర్జరీ లేకుండా చేయలేమా మేడం దానికి? అదే చూస్తారు, డిపెండ్స్. ఏమన్నా అంటే ట్యూమర్ అంటున్నారు, కొన్ని ముఖ పరీక్షకి పంపిస్తాము. బేసికలీ గర్భసంచి లోపల ఉండే పొరని ముఖ పరీక్షకి పంపించిన తర్వాత అది దాని రిపోర్ట్ ని బట్టి ప్లాన్ ఉంటుందండి. మెడిసిన్స్ ద్వారా చేయొచ్చా లేదంటే ఆపరేషన్ కి వెళ్ళాలా అనేది డిపెండింగ్ ఆన్ ద రిపోర్ట్ వి విల్ ప్లాన్ అనమాట. సో మీరు డాక్టర్ అప్రోచ్ అయితే వాళ్ళు కరెక్ట్ గా సజెస్ట్ చేస్తారు. అది తీసారు మేడం, బిట్ అయితే తీస్తున్నారు, తీసి టెస్ట్ చేసి ట్యూమర్ అదే గర్భసంచి ముక్క తీస్తున్నారు, తీసి టెస్ట్ చేసి సర్జరీ ఉంది కానీ ఇప్పుడు అవసరం లేదు, చిన్న ఏజ్ కదా, తర్వాత మళ్ళీ చేద్దాము చూద్దాం టాబ్లెట్స్ తో కంట్రోల్ చేసి. ఓకే, అది వద్దు అన్నారు సర్జరీ. మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మీకు? ఏమన్నా లూప్ వేస్తాము అని ఏమన్నా ఇచ్చారా? కాపర్టీ లాంటిది, మెరీనా అని అంటుంది, అదేమన్నా ఆప్షన్ ఇచ్చారా? ఏం చెప్పలేదు మేడం, ఏం చెప్పలేదు. చేయండి ఒకసారి, వెళ్ళి డిస్కస్ చేయండి. ఆపరేషన్ వద్దంటున్నారు, మరి ఎంతవరకు ఇది సేఫ్? ఇలా మెడిసిన్స్ వాడితే కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అది ఎన్ని రోజులు వాడాలని డిస్కస్ హ్యాపీలీ, దేర్ ఇస్ నో ప్రాబ్లం. దానివల్ల ఆ టాబ్లెట్ వల్ల వెయిట్ గెయిన్ ఏమైనా అవుతాం మేడం 30 days యూజ్ చేసి? అది మీకు ఏ టాబ్లెట్ పెట్టారో మరి అది నేను చూడకుండా చెప్పలేను. సో దాని వల్లనే ఓవర్ వెయిట్ అవుతారు అని అన్ని టాబ్లెట్ కే పెట్టకూడదు, మన ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది కదా, వన్ ప్లే రోల్. బట్ యూ ప్లీజ్ డోంట్ డాక్టర్ ని అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా రాపించుకోండి వాళ్ళు అనేది. ఎందుకంటే డాక్యుమెంటేషన్ లో వాళ్ళు ఏం చెప్తారో అది మీరు అట్లీస్ట్ నాకు చూపించినా నేను ఐ కెన్ అండర్స్టాండ్. సో ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకొని మీకు ఒకసారి ఆ రిపోర్ట్స్ పెట్టినా మేడం, మీరు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వండి, ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అయిన తర్వాత విల్ సీ వాట్ ఈస్ ద థింగ్. ఎందుకంటే ఆప్షన్స్ చాలా ఉంటాయి ఆపరేషన్ కాకపోయినా కూడా. సో చిన్న ఏజ్ అనేసి ఆపరేషన్ చేయకూడదని కాదు, కానీ వేరే ఆప్షన్స్ కూడా పెడతాము, లైక్ మెరీనా అని అంటాము. మోస్ట్ ప్రాబ్లీ అదేమన్నా సజెస్ట్ చేస్తే చేయొచ్చేమో. ఒకసారి డిస్కస్ చేయండి వెళ్ళి డాక్టర్ దగ్గర. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రసన్న. సుజాత. మాట్లాడండి అమ్మా, ఎవరైనా క్వశ్చన్ ఉంటే త్వరగా మాట్లాడండి. మౌలా. శిల్పలత. మేడం, ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే రేస్ చేయండి త్వరగా, మళ్ళీ మేడం కి డ్యూటీ ఉంది కదా. మేడం, యూటెరస్ అనేది థిన్ గా ఉంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుందా మేడం? యూటెరస్ థిన్ గా ఉంది అన్నారు వేరే, ఐ మీన్ మా సిస్టర్ కి. దాని వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఏమైనా లేట్ అవుతుందా? ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారు? యూట్రస్ థిన్ అన్నారా, చిన్నగా ఉంది సైజ్ అన్నారా, లేకపోతే అబార్షన్స్ ఏమన్నా అయినాయా, లేకపోతే డీటెయిల్ గా తెలియంది నేను. ఏమీ అవ్వలేదు, అబార్షన్స్ ఏమీ అవ్వలేదు. తర్వాత మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్? 4 years అయింది మేడం. సైకిల్స్ పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయమ్మా? లేదు మేడం. ఎన్ని రోజులకు వస్తాయి? 3 months కి ఒకసారి, 2 months కి ఒకసారి, ఒక్కొక్కసారి 5-6 months కూడా అవుతుంది మేడం. హైట్, వెయిట్ ఇవన్నీ అమ్మాయి చూసిన తర్వాత గానీ చెప్పడానికి లేదు, బికాస్ మీరు చెప్పే కండిషన్. ఎంత ఏజ్ పేషెంట్? తనకి 30 years మేడం. ఎక్కడ చూపించారు? మీరు ఎక్కడ ఉంటారు మేడం? తను తిరుపతి, అంటే ఐ మీన్ తిరుపతిలోనే చూపించాము. ఎక్కడ? ప్రైవేట్ లోనేనా మేడం? ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళగలరా మీరు? గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇఫ్ యూ క్యాన్, మీకు ఇష్టం ఉంది అంటే ఒకసారి వెళ్తే డీటెయిల్ గా ఎవాల్యుయేట్ చేస్తారు. అది గర్భసంచి చిన్నగా సన్నగా అనేది ఫ్యాక్టర్ అనేది కాదు. బేసికల్ గా అంతా చూడాలి పేషెంట్. అంటే ఎగ్స్ ఎలా రిలీజ్ అవుతున్నాయి, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత చెప్పగలం. సన్నగా అనేది వర్డ్ అంటే కరెక్ట్ కాదేమో. ఐ మీన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ యూ. అంటే మీరు చెప్పే ప్రాబ్లం అంతా నాకు అన్ని ఫ్యాక్టర్స్ చూడండి, మనము చెప్పలేము. అవుతుంది అని చెప్పడానికి ఉండదు, అవ్వదు అని కూడా చెప్పడానికి ఉండదు.
చూడాలండి ఓకే డీటెయిల్ గా. మీరు ఒకసారి గైనకాలజిస్ట్ ని ప్రాపర్ గా కన్సల్ట్ అవ్వండి. లేట్ ఓకే చేయకండి. ఆల్రెడీ 30 years దగ్గర అవుతున్నారు కాబట్టి డిలే చేయకండి. అవును ప్రెగ్నెన్సీ మాత్రం అర్లీగా బిలో 30 years లోనే కంప్లీట్ చేసుకుంటే బెటర్. ఓకే మేడం మ్యాక్స్ ఎట్ ద మోస్ట్ మ్యాక్స్ 30, 32, 35 ఇంకా దానికి మించి వెళ్ళకుండా ఉంటేనే బెటర్. ఓకే మేడం సో డిలే చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలమ్మా. ఓకే మేడం రైట్. ఐవీఎఫ్ అనేది ఐ మీన్ మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఐవీఎఫ్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం కదా. సో కొంతమందికి అన్ని ఫ్యాక్టర్స్ చూసుకున్న తర్వాత ఏ విధంగానూ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ గా అవ్వలేరు అంటే మాత్రం మీకు ఐవీఎఫ్ ఇస్ ద ఆప్షన్. అంటే చెప్తున్నాను కదా, వాళ్ళకు వేరే ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి. నార్మల్ గా వాళ్ళు మెడిసిన్స్ పెట్టినాక కూడా కన్సీవ్ అవ్వట్లేదు, లేదంటే ఐయుఐ అనే పద్ధతి ద్వారా కూడా ఒక 4 to 5 cycles అయిన తర్వాత కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు. ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, సో మెనీ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉంటాయి. ఐవీఎఫ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత ఆప్షన్ ఇంకా ఏది లేదు అంటే ఐవీఎఫ్ అనేది ఇంకా ఆప్షన్ అంతే. దానికే ఓకే డైరెక్ట్ మేడం వెళ్ళరు డాక్టర్స్. అన్ని ఆప్షన్స్ అయిన తర్వాత ఐయుఐ ఆప్షన్స్ ఇట్లాంటివన్నీ అయిన తర్వాత లేదు అవ్వలేదు అంటే దెన్ దే విల్ గో ఫర్ ద ఐవీఎఫ్ అండి. చాలా వచ్చాయి, చాలా కేసెస్ వచ్చాయి. ఐవీఎఫ్ కూడా కాదు, ఐవీఎఫ్ తర్వాత కూడా నెక్స్ట్ వేరే వచ్చినాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకెవరమ్మా? అన్మ్యూట్ చేసుకోండి మేడం. శాంతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ లో మీరు మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి. నమస్కారం, నా పేరు శాంతకుమార్ అండి. మేము గుంటూరులో ఉంటాము. నాకు పీరియడ్స్ అంటే ఇప్పుడు 57 కంప్లీట్ అయింది మేడం గారు. 3 years అవుతుందండి నాకు ఆగిపోయి. తర్వాత ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ లెగ్ పెయిన్స్ అయితే నాకు ఇంకా తగ్గట్లేదండి. 10 years నుంచి స్టార్ట్ అయింది. థైరాయిడ్ ఒకటి వచ్చింది. థైరాయిడ్ వచ్చిన తర్వాత ఓవర్ వెయిట్ రావటము, దానివల్ల లెగ్ పెయిన్స్ రావటం అట్లా ఉంది అనమాట. మధ్యలో డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. ఒక 3 years వరకు బాగానే ఉంది. మళ్ళీ స్టార్ట్ అయింది మేడం గారు ఇప్పుడు. ఎందుకనే తెలియట్లేదు. లెగ్ పెయిన్స్ ఒకటేనమ్మా? నాకు మెయిన్ అసలు అదేనండి, అంటే ఓవర్ వెయిట్. నరాలు లాగడము. థైరాయిడ్ ఒకటి ఉంది మేడం గారు. వాటర్ అదే ఎక్కువ తీసుకుంటాను నేను, వాటర్ మటుకు అది కంటిన్యూషన్ గా టయానికి కొంచెం ఫుడ్ కూడా తింటానండి. అయితే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఏమన్నా వాడాలా? వీక్ అంటే బాడీలో ఏజ్ వచ్చిందంటే వీక్నెస్ ఆటోమేటిక్ గా ఉంటుంది కదా మేడం. ఏదైనా వాడొచ్చా వాడకూడదా? అదే ఇందాక నేను చెప్పాను, మీరు విన్నారో లేదో. డిపెండింగ్ ఆన్ ద లెవెల్స్ అమ్మండి. మీ బాడీలో వైటమిన్ డి లెవెల్స్ ఎంత ఉన్నాయి, వైటమిన్ B12 లెవెల్స్ ఎంత ఉన్నాయి, కాల్షియం లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఈ 3 బేసిక్ గా చూస్తాము. అండ్ ఆఫ్ కోర్స్ హిమోగ్లోబిన్, ఇవన్నీ చూసుకొని నిజంగానే డెఫిషియన్సీ ఉంది అంటేనే సప్లిమెంటేషన్ కి వెళ్తాము. సో మాక్సిమం మీకు యాజ్ లైక్ చెప్పి ఉండొచ్చు, వెయిట్ షుడ్ బి ద ఐడియల్ క్రైటీరియా. వెయిట్ అనేది ఏదైతే దానికి ఐడియా అది థైరాయిడ్ వల్ల వెయిట్ పెరగడం అనేది ఉండదు. వెయిట్ పెరుగుతుంది అంటేనే థైరాయిడ్ ఈస్ ద రీజన్ అన్నాడు. అంటే ఐ మీన్ టు సే ఇవన్నీ రెగ్యులరైజ్ అయ్యి నార్మల్ ఉన్నారంటే ఏ వ్యాధి మన దగ్గరికి రాకపోవచ్చు మాక్సిమం. సో మనం మెయిన్ గా పెట్టుకోవాల్సింది ఒకటే అన్నమాట, మన హైట్ కి ఐడియల్ గా మన వెయిట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం. మెయిన్ అక్కడ నుంచే మొదలవుతుంది, అన్ని ఇబ్బందులు కూడా అక్కడ నుంచే మొదలైతాయి కాబట్టి. సో అది చూసుకోవాలి. మనం తినే ఫుడ్ ఎన్ని క్యాలరీస్, మీ హైట్ కి, మీ ఏజ్ కి, మీ బాడీకి ఎన్ని క్యాలరీస్ పర్ డే, ఎన్ని కిలో క్యాలరీస్ పర్ డే అనేది ఒకటి చార్ట్ ఉంటుంది అనమాట, డైట్ చార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ లేడీకి 2500 కిలో క్యాలరీస్ పర్ డే, అలా లాక్టేటింగ్ మదర్ కి ఇంత 2800, నార్మల్ హ్యూమన్ బీయింగ్ కి ఐడియల్ బాడీ వెయిట్ ఉండే వాళ్ళకి ఇంత ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి ఎక్కువ వెయిట్ ఒబీస్ ఉండే వాళ్ళకి 1400 కిలో క్యాలరీస్ పర్ డే అనేసి, దాని వరకు మనం ఎంత వరకు మనం బాడీలో డైలీ తీసుకోవాలనే రిక్వైర్మెంట్ బట్టి మనం ప్లాన్ చేసుకొని ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. సో దట్స్ హౌ యూ షుడ్ ప్లాన్ ద చార్ట్. సో ఇన్ని కిలో క్యాలరీస్ పర్ డే అవ్వాలి అంటే మన పొద్దున్న నుంచి తినేదంతా డైరీలో రాసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో లో క్యాలరీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ లో క్యాలరీ డైట్, ఇవి తీసుకుంటూ మనము కొంచెం వెజిటేరియన్ సైడ్ ఎక్కువ తీసుకుంటుంటే
స్లోలీ వెయిట్ అనేది డిక్రీజ్ అవ్వడం అనేది చేసుకోవచ్చు. మెయిన్ ఇన్పుట్ తగ్గించాలి, సో దట్ వెయిట్ విల్ బి రెడ్యూస్డ్ గ్రాడ్యువల్లీ. సో దాని వల్లనే ఇందాక నేను చెప్పాను కదా, మోకాళ్ళ మీద భారం అంతా పడుతుంది కాబట్టి బాడీది, అవునండి, అక్కడ అది నుంచి విన్నాను. ఇబ్బంది అనేది మొదలవుతుంది. సో మీరు ఆ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేసుకుని డైట్, వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళామంటే స్లోగా బాడీ వెయిట్ రెడ్యూస్ అవ్వడం అనేది అవుతుంది. కాబట్టి ఇది చేసుకోవచ్చు. అండ్ మీరు అన్నట్టు మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, తీసుకోకూడదని కాదు. అగైన్ ద సేమ్, డెఫిషియన్సీ ఉంటే తీసుకోండి, లేదు అంటే అనవసరంగా టాబ్లెట్స్ అనేది తీసుకోకండి. ఓకే మేడం. తీసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాల్యూస్ చూసుకొని డెఫిషియన్సీ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా తీసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ అండి. రైట్ అండి. ఇంకెవరన్నా ఉన్నారా మేడం? ఒక స్మాల్ డౌట్. నేను ఒక అమ్మాయి, నాకు డ్యూటీలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎప్పుడు నడుము దగ్గర లావుగా ఉంటుంది. పెళ్ళయి 7 సంవత్సరాలంట, పిల్లలు లేరు ఆ అమ్మాయికి. ఆ లావు ఎందుకని ఉంటుంది? అది క్యాన్సర్ అనుకోవచ్చా? నార్మల్ గెడ్డలు అలా ఉంటుందా? పెయిన్ ఏది ఉండదంట, కానీ ఇక్కడ నడుము దగ్గర మాత్రం ఇట్లా ఇంత లావు వాసినట్టు ఉంటుంది. యూజువల్ గా ఫ్యాట్ అక్యుములేటింగ్ ఏరియాస్ అన్ని కదా అవన్నీ, పొట్ట. అట్లంటే ఒక్క సైడే ఉంది, ఒక్క సైడ్ నార్మల్ గా ఉంది. ఏమంటుందంటే, నేను చిన్నప్పుడు బరువు ఎత్తేదాన్ని, ఆ బరువుకి అక్కడ అలా లావ్ అయిపోయింది అని అంటా ఉండేది. నీళ్ళ బిందెలు ఎత్తేదాన్ని నేను, అందుకని అట్లా వచ్చింది లావుగా అని అంటుంది. ఉండొచ్చేమో, హైపర్ట్రోఫీ మజిల్ అయ్యిండొచ్చేమో. కాకపోతే తన ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అనేది దానికి పెద్ద లేదు సంబంధం. బేసికలీ ఇవాల్యుయేషన్ అవ్వాలి తన గైనకలాజికల్, అంటే పీరియడ్స్ అవి రెగ్యులర్ వస్తున్నాయా లేదా, ఐడియల్ బాడీ వెయిట్ ఉందా లేదా, థైరాయిడ్ ఇవన్నీ చెక్ చేసుకుని అవన్నీ నార్మల్ ఉందంటే షీ హాస్ టు ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఎంత ఏజ్ దానిది? ఉంటుంది 30 years ఉంటుంది, 27 అలా ఉంటుంది. దానికి పెద్ద ఏం సంబంధం లేదనిపిస్తుంది. ఒకసారి చూపించుకుంటే బెటర్ కదా, ఇంకా లేట్ చేయకుండా. అవును. మాహినూర్ అమ్మా మాట్లాడండి. మేడం మేడం ఒక చిన్న డౌట్. 98 పాప, ఆ పాపకు పీరియడ్స్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ తీసుకొని పోతే చిన్న చిన్న బుడ్డలు ఉన్నాయన్నారు. కొన్ని రోజులు టాబ్లెట్స్ వాడిన తర్వాత రెగ్యులర్ గా అవుతుంది. ఇప్పుడు అదే ప్రాబ్లమ్స్ వల్ల అట్లా దానికి 90 years కే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తుందా మేడం? 9 years 90 years. 19 years ఉంటుంది. పాప వెయిట్, హైట్ ఎలా ఎంత ఉందన్నారు? వెయిట్ వచ్చి నాకన్నా తక్కువ, అంటే 5.2 అట్లా ఉంటది మేడం. 5.2 వెయిట్ ఎంత ఉంటారు? వెయిట్ వచ్చి 38 అట్లా ఉంటది మేడం. లీన్ పీసీఓఎస్ అండి ఉండొచ్చు. సో ఉంటుందమ్మా, సన్నగా ఉండే వాళ్ళకి కూడా పీసీఓఎస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. బట్ 19 years నాట్ ద ఏజ్ టు పుట్ ఆన్ అవర్ హార్మోనల్ పిల్స్. మన 20-21 years వరకు ఎలా ఉంటుందంటే బ్రెయిన్ హైపోథాలమిక్ యాక్సిస్, యూట్రైన్ యాక్సిస్ అనేది డెవలప్ అవుతా వస్తూ ఉంటుంది అనమాట. మెనార్ కంటే పెద్ద మనిషి అయిన తర్వాత 12-13 years నుంచి స్లోలీ బ్రెయిన్ డెవలప్మెంట్, తర్వాత బాడీ డెవలప్మెంట్ అమ్మాయికి, అండ్ ఆల్సో గర్భసంచి డెవలప్మెంట్, ఓవరీస్, ఇవన్నీ స్లోగా సిగ్నల్స్ ద్వారా అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎంబటే మనము డేట్స్ రావడానికి అనేది టాబ్లెట్స్ పెట్టేసేసి రెగ్యులర్ రావాలి అనేది ఒకటే మోటో ఉండకూడదు. బేసిక్ గా అది ఫాల్స్ డిక్టమ్ అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెన్షన్ పడుతూ ఉంటది అనమాట. అమ్మాయికి డేట్ రాలేదు, ఖచ్చితంగా 20వ తారీఖు డేట్ రాలేదు అని క్యాలెండర్ చూస్తా ఆ పాపను టెన్షన్ పెట్టించేసి అందరితో డిస్కస్ చేసేసి ఇలాంటి అన్ని పానిక్ కండిషన్స్ క్రియేట్ చేయకండి. లెట్ దెమ్ బి హ్యాపీ, లెట్ దెమ్ ప్లే, లెట్ దెమ్ స్టడీ, లెట్ దెమ్ డూ దర్ వర్క్ హ్యాపీలీ. ఓన్లీ థింగ్ ఐ టోల్డ్ యూ, ఇంతకుముందు చెప్పినాను కదా, 25 days కంటే ముందుగానే పీరియడ్స్ వచ్చేసేసి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము అలాంటి జరిగితే తప్పించి కంగారు పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి హైరానా పెట్టేసేసి డాక్టర్ టాబ్లెట్ రాయలేదని చెప్పేసేసి మీరు కంగారు పడి డాక్టర్ ని స్ట్రెస్ చేయకండి. సో ఈ కండిషన్స్ లోనే నేను చెప్పాను మీకు చాలా సార్లు, ఆ కండిషన్స్ లో బ్లీడింగ్ ఎక్కువ అట్లాంటి వాటిల్లోనే మీరు ఇబ్బంది పడి, అంటే పేషెంట్ బ్లీడింగ్ ఎక్కువైతే ఇబ్బంది కాబట్టి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ లెట్ హర్ 20-21 years తన ఐడియల్ బాడీ వెయిట్, ఐడియల్ హైట్ ఉన్నప్పుడు
మంచి డైట్ సప్లిమెంటేషన్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ బాగా జాగ్రత్తగా తీసుకుంటున్నప్పుడు యూ నీడ్ నాట్ వరీ అంటిల్ 21 years హ్యాపీ. ఓకే, అన్లెస్ అదర్వైజ్ అదర్ థింగ్స్ ఆర్ రూల్ అవుట్. లైక్ నేను చెప్పాను కదా, థైరాయిడ్ ఇవి రూల్ అవుట్ చేసుకొని అవన్నీ నార్మల్ ఉంటే యూ కెన్ జస్ట్ బి రిలాక్స్డ్. మదర్ షుడ్ బి రిలాక్స్డ్ రాదర్ దెన్ ద బేబీ. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి, చాలా చక్కగా మల్లికా గారు మాట్లాడాలా మీరు? మాట్లాడాలి మేడం. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు మళ్ళీ. చెప్పారు కదా మేడం, ఫస్ట్ లో చెప్పారు కదా పేరెంట్స్ కి క్యాన్సర్ ఉంటే చిల్డ్రన్ కి వస్తుందా మేడం అది? అదే జెనెటిక్ ఆరిజిన్ ఉంటుందండి. నార్మల్ గా జెనెటిక్ అంటే ఐ మీన్ నార్మల్ లేడీకి అంటే వితౌట్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉండే అమ్మాయికి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉండే అమ్మాయికి పోలిస్తే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ అంటే పేరెంట్స్ కి, మదర్ కి, అత్తమ్మలకి, పిన్నమ్మలకి, మేనత్తలకి ఇలా లేడీస్ నుంచి వచ్చే వ్యాధులు ఉంటాయి కదా, వాళ్లకు ఎక్కువ మోర్ పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ టు ద పర్సన్ కంపేర్డ్ టు ద నార్మల్ పర్సన్. ఏం క్యాన్సర్ ఉండింది ఫాదర్ కి? లంగ్ క్యాన్సర్ మేడం. లంగ్ క్యాన్సర్ రీజన్ ఏమన్నారు అంటే మెటాస్టసిస్ అన్నారా లేకపోతే దేని వల్ల అన్నారు? ప్రైమరీ చనిపోయారు, కరెక్టే. లంగ్ క్యాన్సర్ అంటే అది 2 రకాలుగా ఉంటుంది. డైరెక్ట్ గా లంగ్ కు వచ్చే క్యాన్సర్, ఆరల్స్ వేరే బాడీ నుంచి డిపాజిట్స్ అవుతాయి అనమాట, సెకండరీ అట్లానా? సో క్యాన్సర్ మేడం, పొగ అలాగా చుట్టేసింది, పొగ తాగడం వల్ల వచ్చిన క్యాన్సర్. కాబట్టి జెనెటిక్ ఆరిజిన్ అయితే ఉంది, లేదని కాదు. కాకపోతే ఇక్కడ నేను అనేది ఏంటంటే లేడీస్ కి సంబంధించింది యూజువల్ గా బ్రెస్ట్, ఈ ఫైబ్రాయిడ్ ఇవన్నీ కూడా ఫెమిలియల్ గా వస్తాయి. కాబట్టి అగైన్ హిస్టరీ తీసుకుంటూ ఉండాలి. అంటే మదర్ కి, నానమ్మలకి, పిన్నమ్మలకి, మేనత్తలకి వీళ్ళకి ఎవరికైనా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా రిస్క్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. 100% క్యాన్సర్ వస్తుందని కాదు, బట్ రిస్క్ వాళ్ళకి హైయర్ రిస్క్ లో ఉన్నారు మీనింగ్ అన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, చాలా హ్యాపీగా ఉంది మేడం గారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంతమంది తో షేర్ చేసుకున్నందుకు. వాళ్ళ కొద్దిపాటి డౌట్స్ ఏదో somehow I could be able to clear up. రావటం గ్రేట్ కదా మేడం గారు. అసలు రషీదా మేడం గారు నిజంగా మీలాంటి వాళ్ళందరిని తీసుకొచ్చి మాకు పాపం ఇంత అవకాశం మాకు ఇప్పించినందుకు మీ ఇద్దరికి మాత్రం ధన్యవాదాలండి. చాలా సిస్టరేనండి తను. అవునా మేడం? నేను స్టార్టింగ్ నుంచి లేను మేడం గారు. యాక్చువల్గా నేను వాళ్ళ ఫోన్ చూసుకోలే, బిజీగా ఉండి ప్రసన్న ఫోన్ చేస్తే ప్రసన్న ఫోన్ చేసి చెప్పింది మీటింగ్ ఉందంటే, అవునా వాళ్ళ థర్స్డే కాదని సరే టక్మని వచ్చేసాను. నాకు అడిగారు మా సిస్టర్, అంటే నేను అన్నాను ఖచ్చితంగా చెప్పాలా అంటే కాదు, చాలా ఆల్మోస్ట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఈ గ్రూప్ లో, మనకు ఖచ్చితంగా డేట్ ఇవ్వాలి రషీదా, మీరు చెప్పండి డేట్ కరెక్ట్ గా అంటే సరే అని నేను ఇంకా మండే కాదు, మండే ట్యూస్డే కొంచెం బిజీ ఉంటాం కాబట్టి ఈ రోజు పెట్టుకున్నాము. సో లైక్ తను 2 days ముందే మెసేజ్ వెళ్ళిపోతుంది అందరికి, మళ్ళీ ఇబ్బంది పడతాము అంటే ఇంకా నేను అందుకోసం కొంచెం అన్ని ఫ్యామిలీలో అని చూసుకొని చూసుకొని కూర్చోవడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ సెన్స్. ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్ అంటే రియల్లీ ఇట్ ఇస్ ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ ప్రసన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు మేడం, చాలా బాగా అందరికి ఉపయోగపడతాయి ఇలాంటివన్నీ. మీరు చెప్పినవన్నీ చాలా వాల్యుబుల్ ఇది మేడం, లేడీస్ కి సంబంధించినవి కదా, అవి చాలా హ్యాపీ అండి నిజంగా. రషిదా దీంట్లో అక్క ఉంది, కాళహస్త్రి మా అక్క ఉంది. అక్క చేసుకుంటావా? చేసుకున్నాను మా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా. గ్రూప్ లోకి వచ్చేసిన తర్వాత అందరం అక్క చెల్లిలాగే మాట్లాడకూడదు, టీచర్స్ మేడం లాగే పిలవాలి మీటింగ్స్ లో. ఇంట్లో ఉంటే అక్క ఆ చెల్లెలు అలా మాట్లాడుకోవచ్చు కదా. ఇదొక బాగుంది ఈ మీటింగ్ కు రావటము, డాక్టర్స్ రావటము, వాళ్ళ సలహాలు తీసుకోవటము, మీ డౌట్స్ ఏదన్నా ఉంటే ఇంట్లో కూర్చొనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే ఈ థియరీ బాగుందండి.
థ్యాంక్ యూ రషిదా గారు, మీటింగ్ వచ్చి చాలా సేపు మాట్లాడారు మేడం. థ్యాంక్ యూ. ఇంకేమన్నా డౌట్స్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ హ్యాండ్ రేజ్ చేయండి, లేదంటే క్లోజ్ చేద్దాం జూమ్ మీటింగ్ ని. అదే మళ్ళీ అక్యుములేట్ చేసుకొని ఆఫ్టర్ సమ్ టైమ్ వీల్ అగైన్ మీట్స్ ఇన్ కేస్. ఓకేనా? మంత్లీ 1 టైం రండి మేడం ప్లీజ్ జూమ్ మీటింగ్ కి. ఒక్కసారి వచ్చారంటే వీళ్ళు డౌట్స్ కొత్తగా జాయిన్ అవుతా ఉంటారు. ఏదో ఒక రోజు పెట్టుకుందాము, ఎవ్రీ ఫస్ట్ వెడ్నెస్డే ఆర్ ఎట్లా ఏదైనా చూసుకొని మనం పెట్టుకొని వీల్ కంటిన్యూ ఇట్, నో ఇష్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. క్లోజ్ చేద్దామా జూమ్ మీటింగ్? క్లోజ్ చేద్దామా? రైట్ అండి. క్లోజ్ చేస్తున్నానండి, క్లోజ్ చేస్తాను.